అందరికీ హాయ్ అండి. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప వేసి ఎవరైనా వెజిటబుల్ బిర్యానీ చేస్తారు. నేను కొత్తగా చిలకడ దుంప కూడా వేసానండి. ఇదే ఫస్ట్ టైం నేను కూడా వేయటం. ఎప్పుడైనా మనకి వంట చేయటం బోరు కొట్టింది అనుకోండి, ఇలా చేస్తే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. మనకి రోజు రైస్ తినడానికి బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. 2 బంగాళదుంపలు, 1 క్యారెట్, 1 టమాటా, 2 చిలకడ దుంపలు, 1 బీట్రూటు, 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ సన్నగా కోసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేయాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పుదీనాకు కూడా వేయాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోయాలి. ఒకసారి ఉప్పు బాగా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు బాగా సరిపోయిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసేసేయాలి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కరు 3 విజిల్స్ వచ్చేసిందండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా వేడి వేడిగా వడ్డించుకొని తింటమేనండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.